హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిష్ వ్లాగ్స్ వీడియోస్. ఫైనల్లీ అబుదాబికి వచ్చేసామండి. ఇప్పుడు అబుదాబిలో అందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పిక్ తీసుకుంటారు. ఇంకెందుకు మనం వెయిట్ చేయడం, మొత్తం అబుదాబి అంతా ఎలా ఉందో మొత్తం చూసేయండి. ఫ్లైట్ దిగుతానే ఆకలిగా ఉన్నింది. ఎక్కడ ఖర్జూర పండ్లు డేట్స్ తింటామో అనుకున్నాము. ఇడ్లీ దోశ దొరికింది ఇండో ఏషియన్ కిచెన్లో. కుమ్మేసాం బోండి. యూరోప్ అంతా టిష్యూ పేపర్సే ఉంటాయి బాత్రూమ్ పోయినప్పుడు క్లీన్ చేసుకోవడానికి. అబుదాబిలో మొత్తం మన ఇండియన్ స్టైలు. ఇక్కడంతా వీళ్ళు గన్స్ వాడుతూ ఉంటారు క్లీన్ చేసుకోవడానికి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్పాలనుకున్నాను. మీకు నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నేను ఒక మాల్కి వెళ్ళాను. అక్కడ చాలా ఫైనెస్ట్ చాక్లెట్స్ ఉంటాయి, డేట్స్ ఉంటాయి, ఖర్జూర పండ్లు ఉంటాయి, ఫైనెస్ట్ ఫుడ్ ఉంటుంది, సాఫ్రాన్ ఉంటుంది, అన్నీ చెప్పాను కదా. ఇదే మాలు. ఎవరైనా అబుదాబికి వస్తే మస్ట్ ట్రై అండి. ఈ షాప్లో 100 రూపీస్ నుంచి 3000 4000 వరకు కూడా మనకు ప్రైజెస్ ఉన్నాయి. ఇక్కడ దినార్ ఉంటుంది, కానీ నేను కరెన్సీ ఎక్స్చేంజ్ కన్వర్ట్ చేసి మీకు చెప్తున్నాను. ఇంకోటి డేట్స్ మనకు తెలిసి ఓన్లీ స్వీట్సే ఉంటాయి, కానీ ఇక్కడ డయాబెటీస్ పేషెంట్స్ వాళ్ళకి కూడా ఉంటుంది. ఏ సమస్యకి ఏ తింటే ఏ విటమిన్స్ అవుతాయో అవి కూడా ఉంటాయి. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీరు అడగండి, వీళ్ళు అన్ని రకాలు మీకు డేట్స్ చూపిస్తారు. ఇంకోటి, మీరు కొనకపోయినా మొహమాట పడద్దండి అస్సలు. ఇక్కడ అన్ని శాంపుల్స్ దొరుకుతాయి, మీరు శాంపుల్స్ తీసుకొని తినండి. మీ క్రిష్ ఇంత హైప్ ఇస్తున్నాడు అనుకుంటున్నారేమో చాక్లెట్కి. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి తిని చూడండి, మీరే ఆటోమేటిక్గా నాకు కమెంట్స్ చేస్తారు అంత బాగుంది అని చాక్లెట్. ఈ షాప్ మొత్తం మీకు 360 డిగ్రీస్తో మొత్తం తిప్పి చూసేస్తాను. ఒక లుక్ ఇచ్చేయండి అంతా మీరు. ఇంకోటి, ఇది ఒకే ఒక ఎలక్ట్రిక్ షాప్ ఉంది మొత్తం ఎయిర్పోర్ట్కి. ఒకవేళ మీ ఛార్జర్ కేబుల్స్ పోయినా ఏమైనా తీసుకోవాలన్నా కూడా ఇక్కడ దొరుకుతాయి, తీసుకోండి ఖచ్చితంగా. నేను మీకు ఫస్ట్ ఇండో ఏషియన్ చూపించాను. మన ఇండియన్ రెస్టారెంట్ లేదేమో అనుకున్నాను, కానీ టేస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉంది. నేను వెళ్ళలేదు, కానీ బయట నుంచే మీకు నేను మొత్తం లుక్ చూపిస్తున్నాను. కానీ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం పాన్ ఇండో ఏషియానే అండి. ఫుడ్ కోర్ట్ ఉంటుంది, అక్కడ పోయి ట్రై చేయండి. మన ముందరే వేడి వేడి ఇడ్లీ దోశ కుమ్మేయండి ఇంక పోయి మీరు కూడా. ఒకవేళ కానీ పిల్లలు ఉన్నా కూడా, హెవీ లగేజెస్ ఉన్నా కూడా ఈ ఎస్కలేటర్ వాడుకోండి, చాలా స్మూత్గా తీసుకెళ్ళిపోతుంది. చెన్నైకి ఎవరెవరు వెళ్తున్నారో అందరిని పిలిచేశారు. ఫ్లైట్ బోర్డ్ అవుతుందంట. ఇంకా మేము కూడా త్వరగా వెళ్ళిపోతున్నాము. ఇదే ఫ్లైట్ మాది. బయట సైడ్ మిర్రర్ నుంచి మీకు చూపిస్తున్నాను. ఫ్లైట్ కూడా మీకు ఒక మొత్తం చూపిస్తాను. ఇంకొకటి, మీకు నేను ఒకటి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, మన ఫ్లైట్కి మధ్యలో ఒక చిన్న ట్రక్ లాగా వస్తుంది, జంక్షన్ కనెక్ట్ చేస్తున్నారు కదా, అది మీకు ఈ వీడియోలో
టు చెన్నై చాలా చిన్న ఫ్లైట్, మొత్తం లగేజ్ సర్దుకునేదానికి సరిపోయింది. నేను లోపలికి వెళ్ళవచ్చాను, చూపించలేకపోయాను. పిచ్చ బోర్ కొడుతుంది, మా వాళ్ళు అందరూ పనుకో ఉన్నారు. ఏదైనా మంచి మూవీ కోసం వెతికాను. ఫైనల్లీ నా ఫేవరెట్ ప్రభాస్ అన్న మూవీ దొరికింది. మీ అందరికి చూపిస్తాను. అది మూవీ పేరు ఏదో చూడగలుగుతారా మీరు? ఎవరెవరు ప్రభాస్ అన్న ఫ్యాన్ ఉన్నారో లైక్, షేర్, కమెంట్ చేయండి. ఫైనల్లీ లాంగ్ వెయిటింగ్ 2 years తర్వాత ఇండియాకి వచ్చేసాను. ఇప్పుడు నేను ఈ ఫ్లైట్ వచ్చి చెన్నైలో ల్యాండ్ అవుతుంది. ఇక్కడి నుంచి నేను రోడ్ వేకి పోవాలా మా ఊరికి వెళ్ళాలంటే. అది కూడా మీరు చూసేయండి నేను ఏమేమి చేస్తున్నానో ఇప్పుడు. ఇంకా ఇంకా ల్యాండ్ అయిపోయాము. ఇంకా ఎగ్జిట్కి వెళ్ళి దాని ముందు కన్వేర్ బెల్ట్ వస్తుంది, అక్కడ మా సూట్ కేసు తీసుకోవాలా. సూట్ కేసు రావడానికి మినిమం 20 to 25 minutes పడుతుంది. దాని తర్వాత ఇక్కడ కార్ రెంట్లు ఉంటాయి, ఆ కార్ రెంట్ తీసుకొని నేను మా ఊరికి ఒక 3 hours జర్నీ డ్రైవ్ చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటాము. నెక్స్ట్ నువ్వు వెళ్ళేది ప్లేస్ వచ్చి తిరుపతి. అదే నేను పుట్టింది పెరిగింది అంతా అక్కడే. మీకు మొత్తం నేను చూపిస్తాను. మన గణపతిని చూస్తానే నేను ట్రావెల్ చేసిన టైమ్నెస్ అంతా పోయింది నాకు. ఇదే అండి కన్వేర్ బెల్ట్, ఇక్కడే మన లగేజెస్ వస్తూ ఉంటాయి. ఒక 20 to 25 minutes పడుతూ ఉంటుంది. బయటకు వచ్చేసాము ఫైనల్లీ. రెంటెడ్ కార్ తీసుకున్నాను. ఇంకా చలో తిరుపతి. ఇక్కడి నుంచి నాకు ఒక 3 to 4 hours పడుతుంది. ఫైనల్లీ మా ఊరు చేరిపోయాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ అండి.